హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మనందరికీ తెలుసు టారిఫ్‌ల వలన చాలా వాటి యొక్క ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఐటెమ్స్ మీదైతే మనకి విజిబుల్‌గానే తెలిసిపోతుందన్నట్లు. అంటే వీటి యొక్క ప్రైజెస్ ఒకప్పటితో కంపేర్ చేస్తే చాలా పెరిగాయి అని చెప్పి యూఎస్‌లో. సో, దాని మీద నేను కొంచెం నా యొక్క ఒపీనియన్‌ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం కొన్ని ఫాలో అవుతే కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొన్నైతే వర్కౌట్ అయ్యాయి. సో, ఆ వర్కౌట్ అయిన థింగ్స్ ఏంటి అని కూడా మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ యూఎస్‌లో ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ నాట్ ఓన్లీ ఇండియా మీద కాదు కదా టారిఫ్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మీద అయితే టారిఫ్ అయితే ఉంది. యూఎస్‌లో ప్రొడ్యూస్ చేసేటటువంటి ఐటెమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచే యూఎస్‌కి వచ్చేటివి ఉంటాయి. అన్ని కంట్రీస్ మీద అయితే టారిఫ్ ఒకే విధంగా లేదు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి సో, దాని వలన ఆల్మోస్ట్ యూఎస్ లోపల చాలా 90% అన్ని ప్రొడక్ట్స్ మీద ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అన్ని కంట్రీస్‌కి కూడా టారిఫ్ అనేది ఉంది కాబట్టి. సో, దీని మీద మనం ఎలా కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. మీకు యూజ్ అవుతది అనుకుంటే ఫాలో అవ్వండి. లేకపోతే లేదు. సో, ఇంకా నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో, ఇంకా ఇందులో అయితే ఒక టాప్ 5 థింగ్స్ చెప్తాను. ఇంకా చాలానే ఉన్నాయిలెండి గానీ నాకు అనిపించినటువంటి టాప్ 5 చెప్తాను. ఈవెన్ మీకేమైనా తెలిసినట్టు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి అయితే యూజ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు ఇండియా నుంచి చాలామంది యూఎస్‌కి వస్తున్నారు న్యూగా. అండ్ ఆల్రెడీ కొంతమందైతే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది ఇండియా నుంచి యూఎస్ వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వెకేషనల్ హాలిడేస్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ఇండియా నుంచి రిటర్న్ యూఎస్ వచ్చేటటువంటి టైం కాబట్టి మీరు వచ్చేటప్పుడు కొంచెం మీరు డైలీగా ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో, ఏవైతే మన ఇండియన్ ప్రొడక్ట్స్‌కి యూఎస్‌లో ఎక్కువగా కాస్ట్ పెరుగుతూ ఉంటాయో, అవి తప్పకుండా కూడా కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇండియా నుంచి ఒక లగేజ్ ఎక్కువ తెచ్చుకున్నా కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతది. అంటే కొన్ని మెయిన్ థింగ్స్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎక్కువగా మసాలాలు ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. కాకపోతే వాటి మీద ఆబ్వియస్‌లీ ప్రైస్ ఎక్కువగా ఉంటది. చిల్లీ పౌడర్ కానియండి, టర్మరిక్ కానియండి, సో వాటి మీద ఎట్లైనా కూడా ఆబ్వియస్‌లీ మనకి ప్రైజెస్ అనేది ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ జీరా పౌడరు అండ్ సమ్ ధనియా పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా! అవి. అండ్ మీకు ఏవైతే యూజ్ అవుతాయి ఎక్కువ థింగ్స్ అనుకుంటున్నారో, ఏవైతే ప్రెజెంట్ మన ఇండియన్ మార్ట్ లోపల ఎక్కువ కాస్ట్ ఉంటాయని అనిపిస్తదో అవి మీరు ఇండియా నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ వాళ్ళు ఎవరైనా వస్తుంటే లేకపోతే ఇక్కడ కూడా దొరుకుతాయి అది వేరే విషయం. బట్ అన్‌వాంటెడ్ థింగ్స్ ఏవి కూడా తెచ్చుకోకండి. అంటే ఆల్రెడీ నిన్నటి వీడియోలోనే చెప్పా కదా! అనవసరమైన వేస్ట్‌గా ఉండేటటువంటి ప్లేట్స్ కానియండి, జాకెట్స్ కానియండి, లేకపోతే ఇంకా చాలా థింగ్స్ నిన్నటి వీడియోలో మీతో షేర్ చేశాను. అది కింద ట్యాగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అలాంటి థింగ్స్ ఏవి కూడా తెచ్చుకొని అనవసరంగా స్పేస్ వేస్ట్ చేసుకోకండి. మీకు మెయిన్‌లీ కూడా మన ఇండియన్ మార్ట్ లోపల అంటే మనం ఇండియన్ గ్రోసరీ స్టోర్‌లల్ల ఎక్కువగా మసాలా పౌడర్స్ వాటి యొక్క ప్రైజెస్ ఆబ్వియస్‌లీ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి. ఇలాచీ కావచ్చు, లేకపోతే హింగు పౌడరు అది. అండ్ ఇలాంటి కొన్నిటికి ఎక్కువ ప్రైస్ అనిపిస్తది మనకి. సో, అవి తెచ్చుకోండి. అలాని బాదాం అలాంటివి తెచ్చుకోకండి. బాదాము అవి మనకి యూఎస్‌లోనే తక్కువ ప్రైస్ ఉంటది. కంపేరేటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేస్తే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డోంట్ బై అమెరికన్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియన్ స్టోర్స్. చాలామంది ఏంటి అంటే ఆహ్, ఎట్లాగో మనం స్టోర్స్‌కి వెళ్ళాం కదా! మళ్ళీ ఆ స్టోర్‌కి, ఈ స్టోర్‌కి ఏం వెళ్తాం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇప్పుడు మేముండే చోట ఎలా ఉంటదంటే ఆహ్, ఎక్కువ మంది ఇండియన్స్ ఉండరు. మేముండే చోట అస్సలే ఉండరు. మా దగ్గర నుంచి ఒక 30 మైల్స్ అలా వెళ్తే అక్కడ కొన్ని ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళమైనా కానియండి, ఎవరమైనా ఎట్లా ఆలోచిస్తామంటే ఇట్లా మళ్ళీ ఆ స్టోర్‌కి, ఈ స్టోర్‌కి ఏం తిరుగుతాంలే అని చెప్పేసి కొన్ని అమెరికన్ స్టోర్స్ లోపల దొరికేటివి కూడా మేము ఇండియన్ స్టోర్‌లోనే తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మళ్ళీ ఆ స్టోర్‌కి ఏం వెళ్తాంలే అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టమాటోస్ కానియండి, బెల్ పెప్పరు, లెమన్స్ ఆహ్, కొత్తిమీర అండ్ ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మేము ఎళ్ళినప్పుడు అక్కడే తెచ్చుకుంటాం. బట్ వాల్‌మార్ట్‌లో కానియండి, ఆర్‌డీలో ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటది కంపేరేటివ్‌లీ మన ఇండియన్ స్టోర్‌తో కంపేర్ చేస్తే. సో, ఇండియన్ స్టోర్ లోపల అండ్ కొన్ని మనము అమెరికన్ స్టోర్స్ లోపల దొరికేటటువంటివి మనం ఇండియన్ స్టోర్ లోపల తక్కువకి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఆబ్వియస్‌లీ అక్కడ ఎక్కువగానే ఉంటాయి. అండ్ మనల్ని ఇండియన్ స్టోర్స్ లోపల దొరికేటటువంటి చాలా ఐటెమ్స్ కూడా అమెరికన్ స్టోర్స్ లోపల దొరికి అక్కడ ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము బాస్మతి రైస్ ఉందనుకోండి, అది అమెరికన్ స్టోర్ లోపలనే తక్కువగా ఉంటది. వాల్‌మార్ట్ లోపల చాలా తక్కువగా ఉంటది. ఆర్‌డీ లోపల కూడా కొంచెం తక్కువగానే ఉంటదన్నట్లు వాటి యొక్క ప్రైజెస్. ఈవెన్ సామ్స్ క్లబ్ లోపల కూడా మనకు దొరుకుతది. అక్కడ కూడా తక్కువగానే ఉంటది. ఈవెన్ కొన్ని రైస్ బ్రాండ్స్
కొన్ని సామ్స్ క్లబ్ లోపల మనకి $15 అలానే దొరుకుతది. రైస్ కూడా చాలా బావుంటది. మేమైతే ఒకప్పుడు ఒకేసారి ఒక 10 బ్యాగ్స్ అలా తెచ్చుకున్నాం. ఈ మధ్యలో వెళ్ళట్లేము కాబట్టి తెచ్చుకోవట్లేము. మేము ఇక్కడ ట్విన్సీకి అక్కడ వెళ్తాము. రైస్ బ్యాగ్స్ సామ్స్ క్లబ్ లోపల అక్కడైతే తక్కువకే దొరికాయి. అదే రైస్ మనకిక్కడ మన ఇండియన్ స్టోర్ లోపలైతే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటది కాబట్టి సో, ఇక్కడి ప్రొడక్ట్స్ అక్కడ కొనడానికైతే ఇంట్రెస్ట్ చూపించకండి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డిసైడ్. అంటే మనం ఏదైనా ఒకటి తీసుకునే ముందు రీసెర్చ్ చేసేటని డిసైడ్ అవ్వాలన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే యూఎస్‌లో అన్ని స్టోర్స్ లోపల ఎంఆర్‌పీ రేట్ అనేది ఒకే విధంగా ఉండదు. అన్ని స్టోర్స్ లోపల ప్రైజెస్ అనేవి ఒకే విధంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు మనం ఇండియాలో అయితే పెట్రోల్ అంటాం. ఇక్కడైతే గ్యాస్ అని అంటారు. వాటి యొక్క ప్రైస్ ఇక్కడ గ్యాస్ స్టేషన్‌కి పక్కన ఉన్నటువంటి గ్యాస్ స్టేషన్స్‌కి డిఫరెంట్ ఉంటది. అంటే చిన్న డిఫరెన్స్ ఉంటది. అదేనంటే మనం హైవే మీద వెళ్తున్నాం అనుకోండి అక్కడ వానిష్టం వాడెంత ప్రైస్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ప్రైస్ అనేది ఒకే విధంగా అన్ని చోట్ల ఉండదు. ఈవెన్ మనం ఎంఆర్‌పీ ప్రైజెస్ వాటి మీద అసలు మన ఇండియాలో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద తప్పకుండా ఎంఆర్‌పీ రేట్ అనేది ఉంటది. బట్ యూఎస్‌లో దేని మీద కూడా ఎంఆర్‌పీ ప్రైస్ అనేది ఉండదు. వాళ్ళ ఇష్టం. ఈ స్టోర్ లోపల ఒక విధంగా ఉంటది కాస్ట్ అండ్ పక్క స్టోర్ లోపల ఒక విధంగా ఉంటది. సో, ఒకసారి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మన మొబైల్ లోపల గూడా మనము వాల్మార్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆల్డీ అండ్ అన్నీ కూడా మనం ఇంట్లో ఉండే చూసుకోవచ్చు. దేని యొక్క ప్రైస్ ఎంత ఉంది? అసలు ఏ ఐటెమ్ ఎక్కడ దొరుకుతుంది? అంటే మనం చాలా పెద్దగా ఉంటాయి కదా స్టోర్స్ అంత దూరం తిరగాల్సిన అవసరం లేకుండా ఏదెక్కడ ఉంటది? అండ్ ఎంత ప్రైస్ పడుతుందని చెప్పేసి ఒకసారి రీసెర్చ్ చేసుకొని ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ తీసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని ఐటెమ్స్ వాల్మార్ట్‌తో పోలిస్తే ఆల్డీలో తక్కువ ఉంటది. కొన్ని ఐటెమ్స్ ఆల్డీతో పోలిస్తే డాలర్ జనరల్ లోపల తక్కువగా ఉంటది. అండ్ ఇప్పుడు స్క్రూస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా స్క్రూస్‌కి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ అదే ఐ మీన్ పెన్సిల్స్, పెన్స్, నోట్‌బుక్స్ అవన్నీ కూడా డాలర్ ట్రీలో తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే డాలర్ ట్రీలో 1.25 అంటే ఒకప్పుడు అంతా $1 ఉండేది. ఇప్పుడు $1.25 అయింది. నిజంగా చెప్పాలి అంటే డాలర్ ట్రీ కంటే వాల్మార్ట్‌లోనే వాటి యొక్క ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. బట్ చాలామందేంటంటే ఏ ఐటెమ్ అయినా కూడా ఈ $1 కదా అని చెప్పేసి డాలర్ ట్రీకెళ్తూ ఉంటారు. బట్ మీరు అబ్జర్వ్ చేయండి వాల్మార్ట్‌లోనే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. పెన్సిల్స్ కానియండి, పెన్స్ కానియండి. ఫస్ట్ మీరు వాల్మార్ట్ ఎళ్లి అక్కడ చూసుకొని ఆ తర్వాత డాలర్ ట్రీకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ అదే. ఇంకా దరిద్రం ఏంటి అంటే మనం డాలర్ ట్రీలో ఏదైనా తీసుకున్నామనుకోండి, దాన్ని రిటర్న్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్‌లో ఏదైనా తీసుకున్నాం, మీకు ఆ ప్రోడక్ట్ అవసరం లేదంటే వెంటనే వెళ్లి రిటర్న్ చేసే ఆప్షన్ గూడా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కార్స్ కానియండి, ఏవైనా కూడా కొంచెం ఓల్డ్ కార్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్స్ పడుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ ఉన్నటువంటి కార్స్ యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటది. అంటే ఫైనల్లీ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ సెర్చ్ చేసి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి ఏవి తీసుకోవాలి అండ్ ఎక్కడ ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ అన్‌వాంటెడ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మనము ఒక స్టోర్‌కి వెళ్ళినప్పుడు మనకు అవసరం ఉన్న థింగ్స్ తీసుకుంటాం, అవసరం లేనివి తీసుకుంటాం. కుదిరితే ఫ్యామిలీ లోపల ఫ్యామిలీనే స్టోర్స్‌కి వెళ్ళడం మానేయండి. కుదిరితే మీ హస్బెండ్‌కి ఒక లిస్ట్ చెప్పేసి అతనొక్కడినే పంపియండి సరిపోతది. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్తే అందులోపల అవసరం ఉన్న థింగ్స్, అవసరం లేనివి మనకి ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేటివి ఏదైనా ఒక ఆఫర్ పెడితే $5 కదా! $4 కదా! అని చెప్పేసి వేస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇంట్లో నింపేస్తూ ఉంటాం ఆబ్వియస్‌లీ. సో, అది చాలా వరకు తగ్గుతదన్నట్లు. అదేనంటే మన హస్బెండ్స్ అలా ఎళ్లారనుకోండి వాళ్ళతోటి లిస్ట్ ఇచ్చామంటే వాళ్ళే ఆల్మోస్ట్ కావాల్సినవి తెస్తారు. అంతకంటే ఎక్కువైతే చాలా వరకు తీసుకొని రారు కాబట్టి. సో, ఇంకా ప్రెజెంట్ మనకి చీప్ ఐటెమ్స్ టెము అలాంటి చోట్ల కూడా దొరుకుతూ ఉంటాయి కదా! ఈవెన్ వాటి మీద కూడా ఇప్పుడు టారిఫ్‌లు పడి వాటి యొక్క ప్రైజెస్ కూడా మనకైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ చాలామంది ఫ్రీక్వెంట్‌గా కార్స్ మారుస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వాటి యొక్క ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే మనకి యూఎస్ లోపల మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కార్స్ ఉన్నా కూడా అంటే యూఎస్ మేడ్ కార్స్ ఉన్నా కూడా వాటికి కావాల్సినటువంటి లోపల పార్ట్స్ అన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటది కాబట్టి సో, అక్కడ కూడా మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫైండ్ ద ఆల్టర్‌నేటివ్స్. అంటే మనం ఏదైనా ఒక ఐటెమ్ తీసుకునేటప్పుడు దానికి కొంచెం ఆల్టర్‌నేటివ్‌గా వేరేది కూడా వెతుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద కొంచెం టారిఫ్ ఎక్కువగా ఉంది అనుకోండి. మనం ఇండియన్ స్టోర్ లోపల కాఫీ పౌడర్ కొనుక్కుంటాం. దాని యొక్క ప్రైస్ ఆబ్వియస్‌లీ ప్రెజెంట్ అయితే ఎక్కువగానే ఉంటది. అలా కాకుండా కొన్ని కంట్రీస్ వియత్నాం రానియండి, అలాంటి కంట్రీస్ మీద పెద్దగా టారిఫ్ ఉండదు. వాళ్ళు కూడా కాఫీస్ అలాంటివి తాగుతారు. వాళ్ళ యొక్క కాఫీ పౌడర్స్ కూడా దొరుకుతాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అవి కూడా బానే ఉంటాయి. వాటి యొక్క కాస్ట్ కూడా తక్కువగానే ఉంటది. ఆల్మోస్ట్ ఈ మధ్యన మన ఇండియన్స్ చాలామంది వేరే కాఫీ పౌడర్స్ అవే యూజ్ చేస్తున్నారు. వాటి యొక్క టేస్ట్ కూడా బానే ఉంటది. సో, ఇలాంటివి నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. కొంచెం ఆల్టర్‌నేటివ్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వెతుక్కోండి. అంటే ఐ మీన్ చూడండి. అంటే ఎక్కడ ఎలా ఉన్నాయి? ఏది ఎలా ఉంది? ఒకసారి తెచ్చుకొని టేస్ట్ చూసినా కూడా
మీకు అర్థమైపోతది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్‌లీ మన ఇండియన్ రెస్టారెంట్స్‌లో కూడా ఇప్పుడు అన్నిటి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో, కుదిరితే మీరే ఇంట్లోనే చేసుకొని, వంట చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు అలానే ఉన్నారు కూడా. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. ఏముంది ఎక్కువనే సంపాదిస్తాడు కదా! ఒక $50, $60కి ఏమవుతది అని చెప్పేసి. అది ఇంకా ఇక్కడున్న వాళ్ళకి తెలుస్తది. ఏ ప్రోడక్ట్ మీదైనా కూడా ఒక $1 ఎక్స్‌ట్రా ఉందంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఆ ప్రోడక్ట్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రతి దాని మీద మరి తినకుండా గాలి పీల్చుకోకుండా అలా అయితే ఉండలేం కాబట్టి కొన్ని నాకు అనిపించినటువంటి ఒక 5 థింగ్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయిలెండి కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతది. సరే అవన్నీ కూడా పక్కన పెడితే మెయిన్ నాకు అనిపించిన 5 థింగ్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను. సో ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బై బై.